డెత్ వితౌట్ టచింగ్. నీకు శాపం ఉంది, నువ్వు కొద్ది రోజుల్లో చనిపోతావు. మాటలు డేంజరస్ కావచ్చు అండ్ ప్రొడక్షన్సే వెపన్స్ అవ్వచ్చు అండ్ మీ నమ్మకమే డెత్ సెంటెన్స్గా కూడా మారచ్చు. హాయ్ ఫ్రెండ్స్, మీ ముందు ఒక హెల్దీ మ్యాన్. అతనికి ఎటువంటి ఇంజురీస్ లేవు అండ్ హార్ట్ డిసీజెస్ లేవు. అతను పాయిజన్ కూడా తీసుకోలేదు. బట్ అతనికి చెమటలు పట్టేస్తున్నాయి, వణికిపోతున్నాడు అండ్ ఏడుస్తూనే ఉన్నాడు. అతని నోటి నుంచి పదే పదే ఒక్కటే మాట, నాకు శాపం ఉంది, నేను చనిపోతాను అని. డాక్టర్స్ కూడా ఏమీ చేయలేకపోయారు. ఫైనల్గా అతను చనిపోయాడు. అండ్ ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా ఎటువంటి ఇన్ఫెక్షన్స్ లేవు. అసలు అతను ఎందుకు చనిపోయాడు? అతన్ని ఎవరు చంపారు? అతను చనిపోవడానికి కారణం కేవలం అతని నమ్మకం. ఈ వీడియోలో వెపన్స్ యూజ్ చేయకుండా చనిపోయిన వాళ్ళ గురించి అండ్ అలాగే కిల్లర్స్ లేకుండా జరిగిన మర్డర్స్ గురించి చెప్తా. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఎలాంటి కంటెంట్ మన ఛానల్లో చాలానే ఉంది, ఫ్రీగా ఉంటే ఒక లుక్ వేసేయండి. ఫ్యూచర్లో ఎలాంటి కంటెంట్ చాలానే ఇస్తాం కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆ నోటిఫికేషన్ గంట సింబల్ని ఆల్లో పెట్టుకోండి. నేను మీకు మీ బ్రెయిన్ మీతో చేయగలిగే 2 ఎఫెక్ట్ల గురించి చెప్పాలి. ఒకటి నొసెబో ఎఫెక్ట్. ఈ ట్యాబ్లెట్ వేసుకుంటే నాకు ఏదో అయిపోతుంది అండ్ ఈ ట్యాబ్లెట్ వేసుకుంటే నేను ఇంకా బ్రతకను, ఇలాంటి ఆలోచనలు స్ట్రాంగ్ అయితే మీ బ్రెయిన్ ఒక డేంజర్ మూడ్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడే మీ స్ట్రెస్ హార్మోన్స్ ఎక్స్ప్లోడ్ అవుతాయి అండ్ అలాగే మీ బీపీ ఇంబ్యాలెన్స్ అవుతుంది అండ్ మీ హార్ట్ రిథమ్ డిస్టర్బ్ అయిపోతుంది. టోటల్గా ఇమ్యూన్ సిస్టమే దెబ్బతింటుంది. మీ బాడీ ఎవరో కమెంట్ చేస్తున్నట్టు వీక్ అయిపోతుంది. సింపుల్గా చెప్పాలంటే మీ బాడీ మీ బ్రెయిన్ చెప్పేది గుడ్డిగా ఫాలో అవుతుంది. అది మీకు హాని కలిగించే విషయమైనా కూడా. ఇలా మీ బ్రెయినే మీ బాడీని వీక్ చేస్తుంది. ఇదే ఒక రేంజ్ అయితే దాని నెక్స్ట్ లెవెలే డెత్ వితౌట్ టచింగ్. ఆంథ్రోపాలజిస్ట్ దీనికి ఇచ్చిన నేమ్ వూడూ డెత్ అండ్ దీన్నే సైకోజెనిక్ డెత్ అని కూడా అంటారు. దీన్ని మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు ట్రైబల్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఒక ప్రీస్ట్ ఉంటాడు అండ్ ఆ ట్రైబ్స్లో ఒకరిని పిలిచి, ఆ ప్రీస్ట్ నీకు శాపం ఉంది, నువ్వు కొద్ది రోజుల్లో చనిపోతావని చెప్పాడు. అతను దానిని ఫుల్గా నమ్మేశాడు. ఆ భయంతోనే ఫుడ్ తినట్లేదు, వాటర్ తాగడం కూడా మానేశాడు. టోటల్గా వీక్ అయిపోయాడు అండ్ ఆ ప్రీస్ట్ చెప్పినట్టుగానే కొద్ది రోజులుగా ఆయన చనిపోయాడు. డాక్టర్స్ కన్ఫర్మ్ చేసింది ఏంటంటే అతను చనిపోవడానికి కారణం కేవలం అతని భయమే అని. సేమ్ ఇలానే రీసెంట్గా కూడా ఒక డాక్టర్ తన పేషెంట్కి నీకు క్యాన్సర్ ఉంది, నువ్వు 3 monthsలో చనిపోతావని చెప్పాడు. అండ్ ఆ పేషెంట్ ఆ డాక్టర్ చెప్పినట్టు నిజంగానే 3 monthsలో చనిపోయాడు. బట్ తర్వాత తెలిసింది ఏంటంటే అతనికి క్యాన్సరే లేదు. సో ఈ 2 కేసెస్లో కిల్లర్ లేడు, ఇంజూరీస్ లేవు, పాయిజన్ కూడా లేదు, బట్ వాళ్ళు చనిపోయారు. ఇది మ్యాజిక్ కాదు, అలానే బ్లాక్ మ్యాజిక్ కూడా కాదు. కేవలం సైకాలజీ అండ్ బయాలజీ కలిసి జరిగే ఎఫెక్ట్ వూడూ డెత్. అసలు ఈ 2 ఎఫెక్ట్స్కి కనెక్షన్ ఏంటి? నొసెబో అంటే ఒక విత్తనం లాంటిది, దాని నుంచి వచ్చే ఫైనల్ రిజల్టే వూడూ డెత్. ఈ 2 ఎఫెక్ట్లు కూడా మీ బ్రెయిన్లోనే ఉంటాయి అండ్ మీరు నమ్మే ఒక్క విషయమే భయంలా స్టార్ట్ అయ్యి అది ఒక నమ్మకంలా పెరిగి మీ బాడీని కంట్రోల్లో పెట్టుకుంటుంది. అందుకే మాటలు డేంజరస్ కావచ్చు అండ్ ప్రొడక్షన్సే వెపన్స్ అవ్వచ్చు అండ్ మీ నమ్మకమే డెత్ సెంటెన్స్గా కూడా మారచ్చు. సో మిమ్మల్ని చంపడానికి కత్తి అవసరం లేదు, మీ మైండ్ చాలు. అండ్ మీ మైండ్కి మీ పర్మిషన్తో అస్సలు పనే లేదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. అండ్ ఫైనల్గా మీకు ఒకటి చెప్పాలి, మిమ్మల్ని హీల్ చేయాలన్నా అండ్ కిల్ చేయాలన్నా మీ మైండ్ అనుకుంటే చేయగలదు.